ఓం శ్రీ మాత్రే నమః. శ్రీదేవి భాగవతం 4వ స్కందము 24వ అధ్యాయము. కృష్ణావతార కథ. మర్నాడు తెల్లవారింది. కుమారుడు కలిగినందుకు గోకులంలో నందుడింట ఉత్సవం జరిగింది. చారుల వల్ల విన్నాడు కంసుడు. వసుదేవుడి ఇతర స్త్రీలు అతడి సొమ్ములు అన్నీ నందుడింట ఉన్న విషయం అప్పటికే తెలుసు కంసుడికి. అందుకనే గోకులం మీద సందేహంగా ఉండేదతడికి. ఇప్పుడు ఆ సందేహం మరింత అధికమైంది. నారదుడు వచ్చి ఉన్నగుట్టుగా ఊది వెళ్ళాడు. గోకులంలో ఉన్న నందుడు, గోపకులు, వారి భార్యలు, దేవకీ వసుదేవులు యావన్మంది దేవతల అంశావతారమే అని చెప్పాడు ముని. అందుకని నిలువున మండి పడుతూ ఉండేవాడు కంసుడు. క్రమేపీ కృష్ణుడి విషయం వింటూ వచ్చాడతడు. కృష్ణుడు పోతనని చంపేశాడు, బకాసురుణ్ణి చంపేశాడు, వత్సాసురుణ్ణి, ధేనుకాసురుణ్ణి, ప్రలంభాసురుణ్ణి చంపేశాడు, గోవర్ధన పర్వతం ఎత్తాడు. ఇవన్నీ విన్నాడు కంసుడు. వీడే నా ప్రాణాలు తీస్తాడు తప్పదు అని దిగులు పడ్డాడు. తన సహాయకుల్లో చివరివాడు కేసి కూడా కృష్ణుడి చేత చచ్చాడు. మరి ఆగలేకపోయాడు కంసుడు. బలరామకృష్ణుల్ని మధుర పిలవడానికి నిశ్చయించాడు. అందుకని ధనుర్యాగం తలపెట్టాడు. ఆ మిష మీద పిలిచి వారిని చంపడానికి నిశ్చయించాడు. అన్నదమ్ములిద్దరినీ పిలుచుకు రమ్మని అక్రూరుణ్ణి గోకులం పంపాడు. ఆ అక్రూరుడు గోకులం వెళ్ళాడు. రామకృష్ణుల్ని రథం మీద మధుర తీసుకువచ్చాడు. మధురలో అడిగి పెట్టడంతోనే ఓం ప్రథమంగా యజ్ఞశాలకి వెళ్ళారు రామకృష్ణులు. అక్కడ ఉంచిన ధనస్సు విరిచేశారు. కంసుడి చాకలిని, కువలయాపీడం ఏనుగుని చంపేశారు. పేరుపడ్డ కంసుడి మల్లుల్ని, చాణూర ముష్టికుల్ని, శలతు సలులి చంపేశారు. కంసుడి జుత్తు పట్టి సింహాసనం మించి కిందికి లాగి హరి అనిపించారు. తల్లిదండ్రులని, దేవకీదేవుల్ని కారాగార గృహం నుంచి విడిపించారు. ఉగ్రసేనుణ్ణి రాజ్యసింహాసనం మీద నిలిపారు. వసుదేవుడు కుమారులిద్దరికీ మాంజీబంధనం, ఉపనయనం జరిపించాడు. అనంతరం అన్నదమ్ములిద్దరూ సాందీపనుడి ఆలయానికి వెళ్ళి విద్య నేర్చుకున్నారు. గురుకులంలో ఉండి అల్పకాలంలోనే అన్ని విద్యలు నేర్చుకున్నారు. తిరిగి మధుర వచ్చేసరికి వారి వయస్సు 12 ఏళ్ళు. విద్యావంతులు, బలవంతులు అయినారు. మధురలోనే ఉంటూ వచ్చారు. కంసుడి మాయ జరాసంధుడు అల్లుడి మరణం విని మండిపడ్డాడతడు. పెద్ద దండు వేసుకుని వచ్చి మధుర ముట్టడించాడు. శ్రీకృష్ణుడు తన బుద్ధిబలంతో అతన్ని తరిమి కొట్టాడు. అలా 17 మార్లు మధుర మీద దండెత్తి వచ్చాడు జరాసంధుడు. 17 మార్లు యుద్ధంలో అతన్ని ఓడించాడు శ్రీకృష్ణుడు. కాలయవన్ని కలుపుకుని దాడి చేశాడు జరాసంధుడు. కాలయవనుడు మహాబలవంతుడు. అతడంటే యాదవులకి భయంగా ఉండేది. కాలయవనుడు దండెత్తి వస్తున్నాడని విన్నాడు కృష్ణుడు. యాదవ వీరుల్ని పిలిచి ఇలా అన్నాడు: అడకత్తెరలో పడిపోయాం మనం. ఇటు జరాసంధుడు, అటు కాలయవనుడు మన మీద ఎత్తి వస్తున్నారు. 2 వైపులా 2 సముద్రంలా ఉన్నాయి వాళ్ళ సేనలు. ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించండి. అన్నీ వదిలి ప్రజల్ని కాపాడాలి. బతికి ఉంది ఊరు, మింగింది మందు అన్నారు పెద్దలు. కనుక తలదాచుకునే చోటు చూడండి. తాత తండ్రుల దేశమని ఇక్కడే ఉంటే దినదినగండం దెయ్యాల పోరులా ఉంది. ఆపద లేకుండా ఉండాలంటే కొండలు, సముద్రము ఉన్న చోట చూసుకోవాలి. దగ్గరలో శత్రువుల భయం లేని చోట నివసించడం తెలివైన వాళ్ల పని. విష్ణు భగవానుడంతటి వాడు సముద్రం మధ్య శేషుడి మీద శయనిస్తాడు. అలాగే శత్రువులకి భయపడి శివుడు కైలాస పర్వతం మీద కాపరం పెట్టాడు. శత్రు భయంతో మధురలో ఉండడం క్షేమం కాదు మనకి. కనుక ద్వారక వెళ్ళిపోదాం. ఇప్పుడే గరుత్మంతుడు చూసి వచ్చాడు. ద్వారకలో భూలోక వైకుంఠంలా అన్నాడు. సముద్రం ఒడ్డున రైతక పర్వతం దగ్గర ఉంది ద్వారక. అందానికి పేరు పడింది. కృష్ణుడు చెప్పిన మాట అంత మందికి నచ్చింది. 50 మంది కుటుంబాలతో ద్వారక వలస వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు. ఎడ్లబళ్ళు, ఒంటెలు, కంచరగాడిదలు, పోతులు మొదలైన వాటి మీద సామానులు మోపి పిల్లలతోనూ స్త్రీలతోనూ బయలుదేరారు. రామకృష్ణులు తమ రథాల మీద ముందు నడిచారు. ప్రజల్ని ముందుంచుకుని యాదవ వీరులు మధుర వదిలిపెట్టారు. కొద్ది దినాల్లో అందరూ ద్వారక చేరుకున్నారు. పట్టణం దృఢంగా మరమ్మత్తు చేయించాడు కృష్ణుడు. అంతమందిని ద్వారకలో సురక్షితంగా ఉంచి బలరాముడు, కృష్ణుడు మధుర వచ్చారు. పట్నమంతా నిర్జనంగా ఉంది. ఇంతలో కాలయవనుడు వచ్చి పడ్డాడు. శ్రీకృష్ణుడు పట్నం నుంచి బయటికి వచ్చాడు.
కాలినడకతోనే కాలయవనుడి ఎదుటి నుంచి వెళ్ళాడతడు. పచ్చటి పట్టుబట్ట కట్టుకుని పకపక నవ్వుతూ వెళ్ళాడతడు. చూశాడు కాలయవనుడు. తాను కూడా కాలినడకని కృష్ణుడి వెంటబడ్డాడు. కృష్ణుడు పరిగెత్తాడు. కాలయవనుడు వెంట తరిమాడు. అలా పరిగెత్తి కుందుడు నిద్రపోతున్న చోటకి వెళ్ళాడు శ్రీకృష్ణుడు. అక్కడ అవుపడకుండా అయిపోయాడు. ఉత్తర క్షణంలో కాలయవనుడు వచ్చి పడ్డాడు. నిద్రపోతున్న ముచికుందుణ్ణి చూశాడు. కృష్ణుడే అలా నిద్రపోతున్నాడు అనుకున్నాడు. తీసిపెట్టి ఒక తావు తన్నాడు. లేచి ఎర్రగా చూశాడు ముచికుందుడు. అతడి కంటి మంటలు కాలి బొగ్గైపోయాడు కాలయవనుడు. అనంతరం శ్రీకృష్ణుడు ముచికుందుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. నమస్కరించాడు ముచికుందుడు. లేచి తపస్సుకు వెళ్ళిపోయాడు. బలరాముడితో కలిసి ద్వారక వచ్చేశాడు కృష్ణుడు. ద్వారకలో ఉగ్రసేనుణ్ణి రాజు చేశాడు శ్రీకృష్ణుడు. కొన్నాళ్ళయ్యాక భీష్ముడి కుమార్తె రుక్మిణిని స్వయంవరంలో ఎత్తుకు వచ్చి వివాహం చేసుకున్నాడు. రుక్మిణి ఇంటివారు ఆమెని శిశుపాలునికి ఇద్దామనుకున్నారు. ఆమెను ఎత్తుకు వచ్చి రాక్షస విధి ప్రకారం వివాహమాడాడు. కృష్ణుడు అనంతరం జాంబవతిని, సత్యభామని, మిత్రవిందని, కాళిందిని, లక్ష్మణిని, భద్రని, నాగ్నజితిని వివాహమాడాడు. ఈ యనమండుగురు అతడి పట్టపురాణులు. రుక్మిణి గర్భంలో ప్రద్యుమ్నుడు పుట్టాడు. పురిటి గదిలోంచి శంభరాసురుడు అతన్ని ఎత్తుకుపోయాడు. తన కూతురు మాయావతికి అప్పగించాడు. కుమారుణ్ణి ఎవరో ఎత్తుకుపోయారనడంతోనే ఎంతో విచారించాడు కృష్ణుడు. భక్తి భావంతో భగవతిని శరణు వేడాడు. గద్గద కంఠంతో ఆమెను స్తోత్రం చేశాడు. రకరకాల పూలతో నిన్ను పూజించాను, రకరకాల పళ్ళు సమర్పించాను. నా భక్తి మరిచిపోయావా అమ్మా? ఎవడో దుర్మార్గుడు పురిటి గది నుంచి నా కుమారుణ్ణి ఎత్తుకుపోయాడు. భక్తుడి మర్యాద కాపాడడం కర్తవ్యం కాదా తల్లి? ద్వారక పోతుటీగ చొరరాని పట్టణం. ఎత్తైన ప్రాకారం నలువైపులా ఉంది. నా మందిరం పట్టణం మధ్యలో ఉంది. పురిటిల్లు రాణివాసం లోపల ఉంది. ఇంత కట్టుబాటులో ఉన్నా నా ఇంట బాలకుణ్ణి అపహరిస్తే ఏమనాలి? నా అదృష్టం ఇది. నేను ద్వారకలోనే ఉన్నాను. యాదవులెవరూ ఉన్న చోట కదల్లేదు. మహావీరులు పట్టణానికంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇలాంటి చోట అది జరిగిందంటే నీ ప్రభావమే అనిపిస్తోంది నాకు. నీ సాయం లేందే మాయావి ఎవడూ నా కుమారుణ్ణి ఎత్తుకుపోలేడు. జగజ్జనని, నీ రహస్య చరిత్ర నేను కాదు, ఎవరూ తెలుసుకోలేరు. నువ్వు మాయ చెయ్యకపోతే నా కుమారుడిని ఎత్తుకుపోయిన దొంగ ఎటుపోయాడు? సైనికుల కళ్ళలో దుమ్ము కొట్టి, ఇది నీ పనే అయితే ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఏమంటే మా అమ్మ కడుపులో 5 నెలల అన్నయ్యని తీసుకువెళ్ళి రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టావు. మా అయ్య వసుదేవుడు కారాగార గృహంలో ఉన్నప్పుడు భర్త సంయోగం లేకుండా రోహిణి గర్భవతి అయ్యి అన్నయ్యని కంది కనుక ఇది నీ మాయే అని స్పష్టంగా అవగతమవుతోంది నాకు. సత్వగుణంతో సంసారం సృష్టిస్తావు నువ్వు, రజోగుణంతో పాలిస్తావు, తమోగుణంతో సంహరిస్తావు. పుణ్యప్రదమైన నీ చరిత్రను ఎవరు తెలుసుకోగలరు? లోకంలో ఏది జరిగినా నీ వల్లే జరుగుతుంది. కుమారుణ్ణి అనుగ్రహించావు, ఆనందం కలిగించావు. అతడి వియోగం సృష్టించి ఇప్పుడు దుఃఖ సముద్రంలో ముంచావు. ఇదంతా నీకు సంతోషమా తల్లి? అందుకనే నీ లీల ఇది. కుమారుడి తల్లి కొరరి పక్షిలా ఏడుస్తోంది. ఆమె దుఃఖం చూడలేకపోతున్నాను. అందరి దుఃఖాలు హరించే జగజ్జనని నువ్వు. రుక్మిణి దుఃఖం తొలగించవా తల్లి? కొడుకు పుట్టిన ఇల్లు ఆనంద నిలయం, కొడుకు పోయిన కొంప దుఃఖ సముద్రం. అమ్మ, నీకోసం అంబాయజ్ఞం చేస్తాను, నవరాత్ర వ్రతం చేస్తాను, విధిపూర్వకంగా పూజ జరిగిస్తాను. నా కొడుకు బతికి ఉంటే నాకు కనపరుచు. అన్ని దుఃఖాలు వారించగలవు నువ్వు. అనుగ్రహించు దేవి, అనుగ్రహించు. శ్రీకృష్ణుడి ముందు ప్రత్యక్షమైంది దేవి. విచారించకు, ప్రసన్న వదనంతో అందామె. నీ పూర్వ శాపఫలమిది. శంబరాసురుడి నీ కుమారుణ్ణి ఎత్తుకుపోయాడు. 16 ఏళ్ళయ్యాక నీ ప్రద్యుమ్నుడు శంబరాసుని చంపి నీ ఇంటికి తిరిగి వస్తాడు. సందేహించకు. నా అనుగ్రహం వల్ల అంతా చక్కబడుతుంది. ఇలా చెప్పి మాయమైపోయింది దేవి. విచారం విడిచిపెట్టాడు శ్రీకృష్ణుడు. శ్రీదేవి భాగవతం 4వ స్కందంలో ఇది 24వ అధ్యాయం. 25వ అధ్యాయం కృష్ణావతార కథ ఆఖరిది. 25వది. జనమేజయుడు అడిగాడు. స్వయం భగవంతుడు కదా శ్రీకృష్ణుడు. అతన్ని కళ్ళు కప్పి కుమారుణ్ణి ఎత్తుకుపోయాడా? శంభరాసురుడు. భగవంతుడికి పుత్ర కష్టమా? గుప్తనగరం ద్వారక. గాలి కూడా రహస్యంగా దూరలేదందులో.
పురిటిల్లు మరీ గుప్త ప్రదేశంలో ఉంటుంది. అలాంటి స్థితిలో శంబరాసురుడు ఎలా లోపల దూరాడు, ఎలా ప్రద్యుమ్నుని ఎత్తుకుపోయాడు, అంతా అయోమయంగా ఉంది నాకు. విచిత్రంగా ఉంది. ఇంట్లో ఉండి కృష్ణ భగవానుడు తెలుసుకోలేకపోయాడు. ఏమిటి దీని రహస్యం? వ్యాసుడు అందుకున్నాడు. చెప్పాను కదా, మాయ బలవంతమైనది. మనుషుల బుద్ధిని మోహంలో ముంచుతుంది. సాంభవీ మాయ ఎవడూ తప్పించుకోలేడు. మనుషులు మనుష్యగణమే ఉంటుంది. ఆకలి దప్పులు, నిద్రాభయాలు, తంద్రా వ్యామోహాలు, శోక సంయాలు, హర్షాభిమానాలు, జరామరణాలు, అజ్ఞానము, గ్లాని, విషాదము, ఈర్ష్య, అసూయ, మదము, శ్రమ ఇవన్నీ మనిషిలో ఉంటాయి. బంగారము లేడి మాయలేడి అని రాముడికి తెలియలేదు. అలాగే జటాయువు మరణము, సీతాపహరణము తెలియలేదు. అభిషేకం నాడే అడవికి పోవాలని అతడికి తెలియలేదు. తన వియోగంతో తండ్రి కాలం చేస్తాడని తెలియలేదు. హఠాత్తుగా సీతని ఎత్తుకుపోయాడు రావణాసురుడు. తెలుసుకోలేక అజ్ఞాన మానవుడిలా అడవిలో తిరిగాడు రాముడు. వానరుల్ని ఆశ్రయించాడు. ఏ అపరాధము ఎరుగని వాలిని చంపాడు. సముద్రం మీద వారధి కట్టాడు. యుద్ధంలో ఎంతో కష్టపడ్డాడో అంతా పడ్డాడు. నాగపాశాల్లో కట్టుపడ్డాడు. గరుత్మంతుడు విడిపించకపోతే ఆ పాశాల్లోనే పడుండేవాడు. రావణ కుంభకర్ణుని సంహరించాడు. భగవంతుడై కూడా సీత ఏ పాపము ఎరుగుదని తెలుసుకోలేకపోయాడు. అగ్ని పరీక్ష చేశాడు. అంత పరీక్ష చేసి కూడా ఆ తల్లిని లోకనిందకి భయపడి అతడినికి అడవికి తోడాడు. తన కన్న కుమారులని లవకుశల్ని ఎరగలేకపోయాడు. వాల్మీకి చెప్పేదాకా సీత భూమిలోకి పోతుందని కూడా ఎరుగుడతడు. తన తమ్ముణ్ణే చంపడానికి కత్తి దూశాడు. కాలం సమీపించిందని కానలేకపోయాడు. మానవ శరీరం ధరించాడు కనుక మనిషిలాగే ప్రవర్తించాడు. అలాగే శ్రీకృష్ణుడును అని తెలుసుకో. మనిషి గుణాలు అతడిలోనూ ఉండేది. ఈ విషయంలో విచిత్రమేమీ లేదు. మొదట కంసుడికి భయపడి గోకులం వెళ్ళాడు కృష్ణుడు. జరాసంధుడికి భయపడి మధుర నుంచి ద్వారక పారిపోయాడు. రుక్మిణిని ఎత్తుకు వచ్చి అక్రమానికి పాల్పడ్డాడు. సనాతన ధర్మం ఎరుగనివాడా అతడు. రుక్మిణి శిశుపాలుడికి వాగ్దత్త అని తెలియదా అతడికి? అయినా ఆమెని ఎత్తుకుపోయాడు. శంబరాసురుడు కొడుకుని ఎత్తుకుపోతే ఏడ్చాడు. అతడు బతికే ఉన్నాడని భగవతి చెబితే పరమానందం అనుభవించాడు. సత్యభామ మాట మీద స్వర్గానికి వెళ్ళి పారిజాత వృక్షం పట్టుకొచ్చాడు. అందుకని ఇంద్రుడితో తగుపడ్డాడు. మానరక్షార్థం కీలుబొమ్మ అయిపోయాడతడు. సత్యభామ చెట్టుకి కట్టి నారదుడికి దానమిచ్చింది అతన్ని. అనంతరం బంగారం కృష్ణునిచ్చి అతన్ని విడిపించుకుందామె. సవతి సంతానం చూసి తనకి కుమారుడు కావాలని జాంబవతి కోరినప్పుడు తపస్సు కోసం వెళ్ళాడతడు. వెళ్ళి ఉపమన్యుడి దగ్గర చేరాడు. అతడి దగ్గర శైవమంత్రం ఉపదేశం పొందాడు. సంతానం కోసం సన్యసించి శివమంత్రం జపించాడు. 2 నెలల ఒంటికాల మీద నిలబడ్డాడు. నీళ్లు మాత్రం ఆహారం తీసుకున్నాడు. 3వ మాసం గాలి మాత్రం ఆహారం తీసుకున్నాడు. కాలి వేలి మీద నుంచున్నాడు. అలా 6 నెలలయ్యాక శివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మాది దేవతలను శివుడితో ప్రత్యక్షమయ్యారు. గంధర్వులు, యక్షుడు శివుణ్ణి సేవిస్తూ వచ్చారు. కృష్ణ, నీ తపస్సుకు సంతోషించాను. ఏం కావాలో కోరుకో అన్నాడు శివుడు. స్తోత్రం చేశాడు కృష్ణుడు. దేవా దేవా జగన్నాథ సర్వభూతార్థినాశన విశ్వయోని రాక్షస సంహారక త్రైలోక్యకారక నీకు నమస్కారం. నీలకంఠ త్రిశూలధారి నమస్కారం. నమస్కారం. పార్వతీపతి దక్షయజ్ఞ వినాశక నమస్కారం. నీ దర్శనం లభించింది. నా నోము ఫలించింది. కృతకృత్యుణ్ణి అయ్యాను. నీ పాదాలకు నమస్కరించాను. నా జన్మ సఫలమైంది. జగద్గురు, ఆడాళ్ల బంధనాలలో బద్ధుణ్ణై ఉన్నాను నేను. నీ శరణు వేడుతున్నాను. మానవ జన్మ ఎత్తి బాధపడుతున్నాను. నన్ను రక్షించు. గర్భక్లేశమనుభవించాను. పుట్టుకతోనే కంసుడికి భయపడ్డాను. నందుడింట సొమ్ములు కాచేశాను. గొల్లల ఆదేశం పాలించాను. గోధూళి మీద వేసుకుని బృందావనంలో తిరిగాను. కాలయవనుడికి భయపడి ద్వారక పారిపోయాను. జన్మభూమి మధుర వదిలిపెట్టాను. యయాతి శాపం వల్ల ఉగ్రసేనుణ్ణి రాజు చేసి నేను సేవ చేస్తున్నాను. గృహస్థుడిగా బ్రతకడం దుఃఖాలనుభవించడమే. గృహస్థుడు ఆడదానికి లొంగి ఉండాలి. ధర్మం పాలించడం కష్టం. గృహస్థార్థ జీవనం పారతంత్రం కారణం. ఆలుబిడ్డల ప్రేమను బంధనం తెగని బంధనం.
మోక్షం గగన కుసుమం. ఈ బంధనంలో రుక్మిణి కొడుకుని కన్నదని జాంబవంతి కూడా కొడుకు కనాలని పట్టుపట్టింది. అందుకనే ఈ తపస్సు చేశాను. నాకు సంతానం కావాలి అని నిన్ను ప్రార్థించడానికి ఎంతైనా సిగ్గుగా ఉంది నాకు. భక్తవత్సలుడివి నువ్వు ప్రత్యక్షమయ్యాక ఇలాగా తుచ్చమైన కోరిక కోరుకునే మందబుద్ధి ఎవడుంటాడు? మాయలో పడి పుత్రసుఖం కోరుకుంటున్నాను. ముక్తిదాయకుడివి నువ్వు. సంసారం దుఃఖాల పుట్ట అని ఎరుగదు. ఇది అనిత్యమని ఎరుగుదును. సంసారం దుఃఖాల పుట్టని ఎరుగుదును. ఇది అనిత్యమని ఎరుగుదును. అయినా వైరాగ్యం కలగలేదు నాకు. వెనుక జన్మలో నారాయణ్ణి నేను. శాపం వల్ల నరజన్మ ఎత్తాను. మాయాబంధనంలో పడి నానా కష్టాలు అనుభవిస్తున్నాను అన్నాడు. కృష్ణ గంభీరంగా అన్నాడు శివుడు. ఎంతోమంది కుమారులు కలుగుతారు నీకు. 16,080 మంది భార్యలు లభిస్తారు. వారిలో ప్రతి భార్యకి 10 మంది కుమారులు కలుగుతారు. శివుడు అలా వరమిచ్చాక పార్వతి ఇలా అంది. కృష్ణ, ఉత్తమ గృహస్థుడి అవుతావు. నువ్వు 100 ఏళ్ళ తరువాత గాంధారీ శాపం వల్ల, బ్రాహ్మణ శాపం వల్ల నీ యాదవ కులం నాశనమైపోతుంది. నీ కుమారులు రణరంగంలో ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటారు. అలాగే తక్కిన యాదవులను హతమారిపోతారు. అనంతరం మీ అన్న బలరాముడు నువ్వు శరీరాలు విడిచి స్వర్గానికి వెళ్ళిపోతారు. భవిష్యత్తు విషయంలో విచారించకు. కానున్నది కాక మానదు. ఎవ్వరూ తప్పించలేరు దాన్ని. కాలం చేశాక అష్టావక్రముని శాపం కారణంగా నీ భార్యల్ని దొంగలు ఎత్తుకుపోతారు. పార్వతి అలా చెప్పాక ఆమెతో కలిసి శివుడు తక్కిన దేవతలు అంతర్ధానమైపోయారు. గురువు ఉపమన్యుడికి నమస్కరించి ద్వారక వచ్చేశాడు శ్రీకృష్ణుడు. జనమేజయ, అవతార పురుషుల అవస్థ విన్నావు కదా. దేవతలు విశ్వేశ్వరులు అనిపించుకుంటారు నిజమే, కానీ నిజానికి ఆధీశ్వరులు కారు వారు. మాయా నది కెరటాలతో వారి మనస్సులు కల్లోల పడుతూనే ఉంటాయి. దేవతలందరూ మహామాయ చేత కీలుబొమ్మలు. వారి సంచిత కర్మ ప్రకారం మహామాయ వారిని ఆడిస్తుంది. ఆమె హృదయంలో విషమభావం ఉండదు. నిర్దయ కూడా ఉండదు. కరుణామయ ఆమె. ప్రాణాల భవబంధనాలు నాశనం చేస్తుంది ఆమె. సృష్టి చెయ్యకపోతే విశ్వం జడస్వరూపంగానే ఉండిపోయేది. ఆమె సృష్టించిన జీవుల్ని భావంతోనే చూస్తుంది ఆమె. బ్రహ్మాది దేవతలు, చరాచర ప్రాణులందరూ మాయామోహితులే. అందరూ ఆమె ఆధీనులే. అంచేత వారి ప్రవర్తన సందేహించనక్కర్లేదు. ఒక్క జగదంబ మాత్రమే సర్వస్వతంత్రురాలు. అంచేత హృదయపూర్వకంగా ఆ తల్లిదే ఆరాధించాలి. ముల్లోకాలలోనూ ఆమెను మించిన దేవత లేదు. ఆమె పాదాలు స్మరించిన వారి బతుకే బతుకు. ఆ దేవి కులదేవతగా ఉన్న కులమే కులం. ఆ భగవతి కులదేవత కాని కులంలో నా పుట్టుక లేకుండా ఉండాలి. నేను దేవిని కాదు, దేవతని కాదు, బ్రహ్మన్ నేను, శోకాతీతుణ్ణి నేను అని భావిస్తూ నిత్యము ఆ జగదమ్మనే ధ్యానించాలి. ముందు గురువు దగ్గర మంత్రోపదేశం పొందాలి. వేదాంత శ్రవణం మొదలైన ఉపాయాలతో దేవి స్వరూపం తెలుసుకోవాలి. అనంతరం ప్రతిదినము ఏకాగ్రచిత్తంతో ఆ పరమేశ్వరిని ధ్యానించాలి. అదిగో అప్పుడే త్వరలో ముక్తి లభిస్తుంది. అలా కాక కోటి విధాల ప్రయత్నించిన ఫలముండదు. శ్వేతాశ్వతరుడు మొదలైన ఋషులు భగవతిని ధ్యానించి భవబంధాల నుంచి ముక్తి పొందారు. బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన దేవతలు, సరస్వతి, లక్ష్మీ, పార్వతీ మొదలైన దేవులు ఎప్పుడూ ఆ సచ్చిదానంద స్వరూపిణినే ఉపాసిస్తారు. నాయన జనమేజయ, ప్రపంచ తాపాలతో వేగిని నన్ను నువ్వు ఎన్నో ప్రశ్నలు అడిగావు. వాటినన్నిటికీ సమాధానం చెప్పాను. ఇంకా ఏం అడగాలనుందో అడుగు. అన్ని పాపాలు హరించి పురాతన పుణ్యకథ వినిపించాను నీకు. వేదం వంటిది ఈ దేవీ పురాణం. దీన్ని ప్రతిదినం వింటే అన్ని పాపాలు పోతాయి. చివర దేవలోకం లభిస్తుంది, ఆనందం కలుగుతుంది అన్నాడు వ్యాసుడు. శ్రీదేవి భాగవతం 4వ స్కందంలో ఇది 25వ అధ్యాయం. అలాగే 4వ స్కందం సంపూర్ణం.